నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. మన తెలుగు వారికి చాలా సుపరిచితం, మన పల్లవి టీవీకి ఇంకా సుపరిచితం, పెద్దపల్లి నుంచి వాషింగ్టన్ వరకు ఎదిగినట్లు మనం ఇంతకు ముందే చెప్పుకున్న విశ్వేశ్వరరెడ్డి సార్. నిజానికి అక్కడున్న తెలుగు వారికి, తెలుగు ప్రవాస భారతీయులందరికీ కూడా ఎన్నో వీసా రూల్స్కి సంబంధించిన, లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన ఏ అంశం తీసుకున్నా కూలంకసంగా మూలాల నుంచి ఆన్సర్ చెప్పగలిగే సార్ మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. విశ్వేశ్వరరెడ్డి సార్, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం సార్, ఫస్ట్ టాపికే వార్కి వెళ్తున్నా. వార్ నిజానికి ఇప్పుడు ప్రపంచంలో ఏ వార్ సిచ్యువేషన్స్ అయినా సార్, ఈ ప్రవాస భారతీయులకి లేకపోతే వెళ్ళాలనుకునే వాళ్ళకి కొత్త ఆపర్చునిటీస్ దిశగా టర్న్ చేస్తున్నాయా, లేకపోతే అదొక థ్రెట్ లాగా చూడాలా? టిపికల్గా ఎప్పుడు వారైనా అంటే గ్లోబల్ ఏ కంట్రీ మధ్య వారైనా కూడా నాట్ వెల్కమ్. ఎప్పుడైనా ఇబ్బందులే ఉంటాయి. వార్ ద్వారా యూ కెనాట్ గెయిన్ ఎనీథింగ్. వార్ ద్వారా ఏదో కొన్ని అల్టీరియర్ మోటివ్స్ ఉంటాయి కదా, అది ఎగ్జిక్యూట్ అవుతాయి అంతే తప్ప వార్తోని అచీవ్మెంట్ ఏమి ఉండదు. పీస్తోనే అన్ని అచీవ్ అవుతాయి. వెన్ యూ హ్యావ్ ఎ పీస్, యూ విల్ డైలాగ్, యూ విల్ హ్యావ్ ఎ కన్వర్జేషన్, యూ విల్ అచీవ్ సంథింగ్. ఫైట్తోనే యూ విల్ లూజ్ సంథింగ్, యూ ఎక్స్పీరియన్స్ సంథింగ్. అంటే ద ప్రాసెస్లో విల్ గెట్ నెగటివ్ అవుట్ ఆఫ్ ఇట్. సో అందులో ఉంది. బట్ ఈ కరెంట్ వార్ ఈజ్ నాట్ బిట్వీన్ ఇరాన్ అండ్ అమెరికా, ఇట్ ఈస్ ద వార్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్. సో ఇజ్రాయెల్ ఈజ్ యూజింగ్ అమెరికన్ రిసోర్సెస్, దాన్ని వాడుకొని, ఎందుకంటే దట్ కంట్రీ నీడ్ సస్టైనబిలిటీ ఇన్ దట్ ఏరియా. సో అక్కడ ఇష్యూ వస్తుంది. సో అందుకోసం ఇట్స్ అ ఫేస్. సో అమెరికా ఒక పావు అంటారా? అమెరికా ఒక పావే, కరెక్ట్. ఇజ్రాయెల్ ఇరాన్ డైరెక్ట్ యుద్ధం. కరెక్ట్. అందులో భాగంగా అమెరికాను వాడుకుంటుంది ఇజ్రాయెల్. అమెరికా ఇంట్రెస్ట్లు ఏంటి? ఆల్వేస్ బిజినెస్ ఇంట్రెస్ట్. గుర్తుపెట్టుకోండి, వరల్డ్లో ఏ కంట్రీతోనైనా అమెరికన్ ఇంట్రెస్ట్ సింపుల్, బిజినెస్ ఇంట్రెస్ట్. మా ఇంటికి వస్తే ఎంత ఇస్తారు, మీ ఇంటికి వస్తే మాకు ఇస్తారు. సింపుల్ మ్యాథమెటిక్స్. మనది సేమ్ ఇక్కడే చెప్పండి. మన ఇండియా ఇంట్రెస్ట్ ఏముంటుంది సార్? మన గ్లోబల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, మనది ఎక్స్పోర్ట్ ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం ఎప్పుడైనా ప్రపంచానికి ఏదో ఇవ్వాలనుకుంటాం, వరల్డ్కి, నాట్ ఓన్లీ వన్ కంట్రీ. దట్ ఈజ్ ఇవాళ నుంచి కాదు, హిస్టారికల్గా సనాతన ధర్మం నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడైనా కూడా మనం అందరికీ ఇచ్చే వాళ్ళమే తప్ప తీసుకునే వాళ్ళని తక్కువ. విశ్వగురు మనం ఒకప్పుడు, ఇప్పుడు, రేపు కూడా. అంచేత ఆ ఆపర్చునిటీ ఉంది మనకి. ఈ అమెరికా ఏంటంటే, అమెరికా ఈజ్ ఏ బిజినెస్ కంట్రీ హిస్టారికల్గా కూడా. అంటే అది ఎవాల్వ్ అయింది, వరల్డ్ నుంచి వచ్చిన రిసోర్స్, టాలెంట్ ఉన్న వాళ్ళతో నిలబడ్డది. దానికి కల్చరల్ హెరిటేజ్ అటువంటి ఇంట్రెస్ట్ తక్కువ, బిజినెస్ ఇంట్రెస్ట్ ఎక్కువ. మరి అదే నిజానికి అమెరికాని పెద్దన్నగా చూడడానికి కారణం అనుకోవచ్చు. కరెక్ట్. అది అమెరికా ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషిస్తుంది, అది అందరికీ తెలిసిందే. అందులో ఏంటంటే వాళ్ళు ఒక కంట్రీకి ఉన్న బిజినెస్ ఇంట్రెస్ట్ల పైనే వాళ్ళ వర్క్ ఉంటుంది. కల్చరల్ హెరిటేజ్ ఇంట్రెస్ట్ ఎవరి వాళ్ళకే ఉంటుంది, దాన్ని పెద్ద పట్టించుకోరు. సో టు ఇంటిగ్రేట్, టు నెట్వర్క్, టు కనెక్ట్, టు కొలాబరేట్, దట్ కంట్రీస్ ఇంట్రెస్ట్. ఇప్పుడు వార్ మీరు ఇందాక అన్నట్లు ఇజ్రాయెల్ ఇరాన్కి అయినప్పటికీ కూడా అక్కడున్న మన తెలుగు వాళ్ళ మీద ప్రభావం ఉందా? ఎందుకంటే ఇప్పుడు ఫిక్స్డ్ స్టే అనేది గందరగోళంగా ఉంది. దాని గురించి నిజానికి అక్కడ ఉన్న వాళ్ళకి భయమే అవుతుంది, వాళ్ళకి సంబంధించిన ఇక్కడ ఉన్న వాళ్ళకి భయం అవుతుంది. దాని గురించి కొంత క్లియర్గా చెప్పండి. ఇరాన్లో ఉన్న వాళ్ళకి కాకుండా గల్ఫ్ కంట్రీస్ అన్నిట్లలో, నాట్ ఓన్లీ ఆ ఒక్క కంట్రీ కాదు, ఆ నైబర్హుడ్ ఉన్న గల్ఫ్ కంట్రీస్లో కూడా ఇబ్బంది ఉంది పాపం. అందరికి కూడా బిక్కు అని ఉంటున్నారు. ఇప్పుడు ఏ డ్రోన్ ఏ పక్క నుంచి వచ్చి ఎక్కడ పడుతుందో అనేది కన్సర్న్ ఉంది. రెండవది ఏంటంటే, దాని ఇంపాక్ట్తో ఏమవుతుంది, కంపెనీస్ కూడా స్లో డౌన్ అవుతాయి. ఎందుకంటే బిజినెస్, ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ట్రావెల్ చేయాలి, హైదరాబాద్ నుంచి వాషింగ్టన్ డీసీకి వెళ్ళాలి. మధ్యలో మేము గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి మాకు, దుబాయ్ నుంచి, అబుదాబి నుంచి, ఖతార్ నుంచి, బహ్రెయిన్ నుంచి, తర్వాత కువైట్ నుంచి అమెరికాకి వెళ్తుంటాం. సౌదీ అరేబియా నుంచి కూడా వెళ్తుంటాం మన వాళ్ళందరూ. వన్ స్టాప్ టు అమెరికా. ఈస్ట్ సైడ్, అది న్యూయార్క్ అనుకోండి, న్యూజెర్సీ అనుకోండి, వాషింగ్టన్ డీసీ అనుకోండి, షార్లెట్ అనుకోండి, ర్యాలీ అనుకోండి, ఆర్లాండ్ అనుకోండి, ఈ బెల్ట్, బాస్టన్ అనుకోండి, ఈ బెల్ట్కి అంతా వన్ స్టాప్, షార్టెస్ట్ ప్యాత్, మంచి ఈజీగా వెళ్ళొచ్చు అన్నట్టు. సో మనం ఈ గల్ఫ్ కంట్రీస్ వాడుకుంటున్నాం. మంచి బిగ్ ఎయిర్లైన్స్ వచ్చాయి, ఇతిహాద్ ఎయిర్లైన్స్, ఎమిరేట్స్ ఎయిర్లైన్స్, ఖతార్ ఎయిర్లైన్స్, మంచి క్వాలిటీ సర్వీస్ కూడా ఇస్తున్నాయి. అందువల్ల ఏం చేశారు, చాలామంది అట్లా బుక్ చేసుకున్నారు మన వాళ్ళందరూ. సో ఇందులో ఇప్పుడు ఏమైపోయింది, ఆ బెల్ట్ అంతా ఇబ్బందుల్లో ఉంది. ఫ్లైట్స్ ఆర్ క్యాన్సిలేషన్స్, డిలే అవుతుంది. దాంతో ఏమైపోయింది, కొంచెం స్ట్రక్ అయ్యారు. లేదంటే ఈ ఈస్ట్ బెల్ట్కి వెళ్ళాలంటే త్రూ వెస్ట్ ద్వారా రావాలి. సో అప్పుడు ఏంటి, క్యాథే పెసిఫిక్ని వాడుకోవాలి, ఇటు హాంకాంగ్ వాడుకోవాలి, టోక్యో నిప్పన్ ఎయిర్లైన్స్ వాడుకోవాలి, అంటే వేరియస్ ఇటు సైడ్ వాడుకోవాలి. అప్పుడు ఇబ్బంది అవుతుంది. చాలామంది స్ట్రక్ అయ్యారు, ఇంక్లూడింగ్ మీ. నాకు ఫ్లైట్ టికెట్ ఉంది, క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఫ్లైట్ టికెట్ పెట్టాము, చూడాలి. అంటే ఇఫ్ దట్ థింగ్ ఈజ్ దర్ అంటే, లేదంటే మళ్ళీ ఇప్పుడు ఇట్లా 20 అవర్స్లో అమెరికా వెళ్ళాలి, అట్లయితే 50 అవర్స్ పడుతుంది. అట్లా నేను ఒక్కటే కాదు, చాలా మందికి కూడా ఇంపాక్ట్ అయింది. సో ఎమర్జెన్సీ టైంలో చాలా ప్రాబ్లం అయితే అవుతుంది, 100% అవుతుంది. సో నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్
అమెరికా బెస్టేనా? అంటే మీరు ఇమాజిన్ చేయగలరు. నెక్స్ట్ కొన్ని ఇయర్స్ వరకి కూడా అమెరికా కంటే జపాన్ వైపు ఎక్కువ చూస్తున్నారు అనే ఒక టాక్ వినిపిస్తుంది. నిజమేనా? ప్రపంచంలో అమెరికాని బీట్ చేసే కంట్రీ అంత తొందరగా రాదు. అది జపానే అనుకోండి, చైనా అనుకోండి, రష్యా అనుకోండి. కంట్రీస్‌గా ఎవాల్వ్ అవుతాయి. కంట్రీగా ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాయి. కానీ ఇంత పెద్ద కంట్రీ మనకు రిసోర్స్‌లీ అవైలబుల్ లేదెక్కడ. జపాన్ ఉన్నది చాలా చిన్న కంట్రీ. అక్కడ ఉన్నది వాళ్ళకి రిసోర్స్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళ కంట్రీ వాళ్ళ ఫోకస్ దే మే నీడ్ సమ్ రిసోర్సెస్. దానికోసం హైర్ చేస్తారు. ప్రపంచం ఎప్పుడు కూడా ప్రతి కంట్రీ టాలెంట్ కోసం సెర్చ్ చేస్తుంది. దే గో బియాండ్ దేర్ కంట్రీస్. ఫస్ట్ వాళ్ళకి డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ఉంటుంది ప్రతి కంట్రీలో. వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. మన కంట్రీలో ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయి, ఏం నీడ్స్ ఉన్నాయి, ఏ కంట్రీలో ఇది గ్లోబల్‌లో ఉంది. అంటే ఈ కంట్రీలోకెళ్ళి మనం తీసుకొని రావచ్చు అనేది. దానికోసం వాళ్ళు వీసా ప్రోగ్రామ్స్ చేస్తారు. వర్క్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తారు. దానికి వరల్డ్‌లో గ్రేటెస్ట్ ఇమిగ్రెంట్ టాలెంట్‌ని అక్వైర్ చేసే కంట్రీ ఓన్లీ యునైటెడ్ స్టేట్స్.